నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ వెజిటబుల్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజిటబుల్ బిర్యానీని ఇంట్లోనే చాలా సులువుగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 300 గ్రాములు, కరివేపాకు, తరిగిన క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, తరిగిన బీన్స్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, షాజీరా, యాలకులు, జాపత్రి, ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, నెయ్యి. ముందుగా బాస్మతి రైస్ని శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగిన వాటిలో తగినన్ని నీళ్లు పోసుకొని 30 నిమిషాల పాటు నాననివ్వాలి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ని పెట్టుకొని అరకప్పు దాకా నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా చెప్పుకున్న మసాలా దినుసులన్నీ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిలో పుదీనా, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్ను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనం తీసుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూతను ఉంచి 2 నిమిషాల పాటు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీసి అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వీటన్నింటినీ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇందులో నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వంపేసి బియ్యాన్ని మాత్రమే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ల చొప్పున ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకున్నామో దాన్ని బట్టి కొలుచుకుని నీళ్లను పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని మూతను పెట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఆ తర్వాత 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇరవై 25 నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని పైనుంచి వేసుకొని మూతను ఉంచి స్టవ్ ఆపేసి 5 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవటం వల్ల బియ్యం పొడిలాడుతూ చక్కగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూతను తీసేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. వెజిటబుల్ బిర్యానీ రెడీగా ఉంది. ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా ఈ బిర్యానీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా వెజిటబుల్ బిర్యానీని తయారు చేసుకొని చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉండే ఈ బిర్యానీని తప్పక ట్రై చేయండి.